గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను రంగుల రాటం సీరియల్ షూటింగ్కి వస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సీరియల్లో యూజ్ చేసే ఇల్లు ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ వీడియోలో మీ అందరికీ హోమ్ టూర్ చేసి చూపించబోతున్నాం అన్నమాట. అండ్ ఇందులో స్పెషల్ వన్ ఏంటంటే ఈ సీరియల్లో యాక్ట్ చేసే మెయిన్ లీడ్ యాక్టరే ఈ హోమ్ అంతా చూపించబోతుంది. సో మీరందరూ అయితే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసారు. సరేనా? లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతే చలో. వచ్చేసి రంగుల రాటంలో మెయిన్ క్యారెక్టర్ చేసేస్తుంది అనమాట, లీడ్ క్యారెక్టర్. సో మేడం మనకి ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తుంది అంటే చూసేద్దాము. సమంత మ్యామ్, క్యూట్ సమంత చూసారా, అడిగి మరి చెప్పించుకుంటుంది. అది మరి వేరే బికాజ్ ఇప్పుడు అందరూ సీరియల్ చూస్తారు, బట్ రోల్ నేమ్ అనేది తెలియాలి కదా. రోల్ నేమ్ చెప్పవా? రోల్లోనే సమంతనా నువ్వు? వా, ఒరిజినల్ నేమ్ లక్కీ. ఓ వా, సో స్వీట్ లక్కీ. ఈ కొంచెం బ్యాక్ వెళ్తారా? కొంచెం అబ్బా, డైరెక్షన్ కూడా చెప్పేస్తుంది. హౌస్ ఏంటంటే రంగుల రాట్నంలో శంకర్ సార్ హౌస్ అనమాట, అంటే మా హౌస్. సో బ్యాక్ సైడ్ గార్డెన్, ఒక్కసారి మీరు బ్యాక్ వ్యూ. ఓకే మేడం, చాలా చిన్న వాయిస్ మేడంది, చాలా క్యూట్ క్యూట్ మాట్లాడతారు. అదంతా బ్యాక్ వ్యూ అనమాట. అండ్ ఇదంతా బ్యాక్ వ్యూ అంట. సమ్ టైమ్స్ ఇవి కూడా మేము యూజ్ చేసుకుంటాం. దేనికి మేడం? జస్ట్ మొన్ననే మా ఫ్రెండ్స్ తో ఒక పార్టీ. ఓ మై గాడ్, అవును మా సీన్ ఇక్కడ అయింది. అండ్ రండి చూపిస్తాను. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. అండ్ అది కూడా ఉంది. మైక్ ఉంటే బాగుండు. అబ్బా, నువ్వు మరింత తెల్లగా ఉన్నావు పాప, చాలా తెల్లగా ఉన్నావు. కలర్ రిఫ్లెక్ట్ అయిపోతుంది నాకు. వీళ్ళు ఎవరమ్మా ఫోటోలో? ఇక్కడ బిఫోర్ జనరేషన్ హీరో హీరోయిన్ అన్నమాట. ఓకే, మా ఫాదర్ మదర్. ఓకే, సీరియల్లో. ఎస్, ఫాదర్. మీకు తెలుసు కదా కన్నయ్య. మాకు తెలుసండి. ఇక్కడ ఇది దేవుడి గది, సీరియల్లో పూజ గది. మొన్నటి వరకు ఉండే కదా, మనం చెప్పులు తీసి అందుకే కదా ఇక్కడ. ఓకే, ఇది పూజ రూమ్. జస్ట్ ఇది ఒక హాల్ లాగా మాట. హాల్ అన్నమాట. ఇక్కడ కొన్ని ప్లాన్స్ చేస్తుంటది మేడం బాగా సీరియల్లో. బాబీ గారు మేకప్ చాలా బాగా చేస్తారు. మేకప్ సో ఇవన్నీ జస్ట్ ఇవంతా డమ్మీ షో. అదే ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్లు ఉంటాయి, డ్యామేజ్ పీసెస్ ఉంటాయి. మనం టచ్ చేయకూడదు, జస్ట్ అవి మాత్రమే. మొన్న నేను ఆ ఫోన్ పట్టుకోకని కింద పడిపోయింది, గుండె డమ్ అని నాకు కూడా. ఇక అన్ని షో. ఇవన్నీ యాంటిక్ పీసెస్ చూసారు కదా, జస్ట్ ఒక షోరూమ్ లాగా అంతే. దగ్గర అవి జూమ్ ఫ్రేమ్లు పెట్టారు కదా అవి. ఇవి సమ్ టైమ్స్ మనం డెకరేట్ చేయడానికి మొన్న బర్త్డేకి చేశారు కదా, అట్లా అన్నమాట. ఇదేనా, ఇక్కడేనా మీరు భోజనం చేసేది సీరియల్లో? ఇక్కడే లాస్ట్ టైం మీరు ఎపిసోడ్ చూస్తే సమంత ప్లేట్ ని విసిరేసే సీన్ అనేది ఉంటుంది. ఓ, లాస్ట్ నైట్ వచ్చిందారా? షేట్ మేము మిస్ అయినాం. తిన కోపాన్ని మేము చూడలేదురా ఇప్పటి వరకు. చాలా పీస్ఫుల్గా మాట్లాడుతుంది మాతో. కోపం అనేది అప్పుడప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం. ఇందాక వచ్చిందిరా. మీరు అది చూపించు. కాదు, పైన రూమ్స్ లేవారా మీకు? ఏడ వరకే చూపిస్తారు కదా. ఓకే, తొందరపడొద్దు, మెల్లగా చూపిద్దాం అంటుంది తను. నిదానమే ప్రధానం. తాతగారు మాట మేడంకి ఇందులో. హాయ్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. అరే ఈరోజు ఎవరో పోతున్నారంటగా సీరియల్, ఎవర్రా? మా అమ్మమ్మ రోల్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు వేసేస్తున్నారు అయితే సీరియల్లో. అందుకే మేము కొంచెం డల్గా ఉన్నాం ఈరోజు. అవును, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకూడదు. అరే నీకు ఇక్కడ ఈ ప్లేస్లో బాగా నచ్చేది ఏంది ఈ సెట్లో? నాకు ఇక్కడ బాగా నచ్చేది అబ్బా, వెనక ఫ్రేమ్ చాలా బాగుంది. అసలు ఇక్కడ ఒక ఫోటో దిగు సమంత నువ్వు. ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇది ఈ చైర్స్ నాకు చాలా ఇష్టం. ఇవా? ఇగో ఈ చైర్స్ చాలా ఇష్టం అంట సమంతకి. ఎంగేజ్మెంట్ చేస్తా అన్నారు, ఇందులో చేయలేరు పెళ్ళికి ఇవి డైరెక్ట్. అబ్బా మస్తున్నవే, సూపర్గా ఉన్నావు. ఒక ఫోటో దింపుకోవాలి నేను ఇందులో. నువ్వు వైట్ చైర్ బ్లాక్ ఉండేసరికి మస్తుండేది. ఇది చూసినాం కదా ఇందాక. ఇది నీ రూమ్ సీరియల్లో? ఓకే. ఇక్కడే సమంత ఏడ్చి ఉంటది. తర్వాత నా ఫ్రెండ్ ని పీక పట్టుకొని ఈమెనా లిల్లీ అంతా ఇక్కడే జరిగింది.
అండ్ వంశీ ఫోటో పట్టుకొని డ్రీమ్స్ ఇవన్నీ ఇదే బెడ్ అనమాట. పాపం నేను సీరియల్లో చూసి ఎంత తిట్టుకుంటున్నారో అందరూ ఈడ చూస్తే. బ్లెస్సింగ్స్ రా. కాదు, విలన్స్ ని బాగా తిట్టుకుంటుంటారు కదా. నెగటివిటీలో కూడా పాజిటివ్ వెతుక్కోవాలన్నమాట. అవును, కానీ చాలా మంచిది. రోల్ కి బయట దానికి అసలు సంబంధమే లేదు. తను అంటే ప్రేమించింది సమంత. మేడం కొంచెం పైన చూపిస్తారు, అంటే మొన్న ఇక్కడ వరకు డెకరేట్ చేస్తారు. అయ్యో నేను థ్యాంక్ యూ. అసలు పైన ఉందా? అవతల రూమ్ వచ్చేస్తుందా? ఇది ఏముంటుందంటే ప్రేమంత మధురం సీరియల్. ఓకే, దాని పక్కన. ఓకే ఓకే, జలంధర్. మనం సీరియల్స్ అంతా చూడడం కదరా, కానీ నీ కోసం చూడాలిరా ఈ సీరియల్. నీ నెగిటివిటీ రోలు, ఎందుకంటే తిను కోపడ్డా నేను ఎప్పుడు చూడలేదు. సీరియల్ అన్న ఎట్లా కోపడితే చూడాలనిపిస్తుంది. అవన్నీ సగం సగం డ్యామేజ్ బొమ్మలు ఇవన్నీ. షాప్ మొత్తం. మేడం కొంచెం పైకి చూపిస్తారు చూడండి. చూపించాలా మేడం? మొన్న చూపించిన మేడం మీరు మేకప్ వేసుకుంటుంటే వ్లాగ్లో. ఎవరిమే అందానికే అప్సరసలా ఉందని అడుగుతున్నారు. మై మేకప్ రూమ్ అన్నమాట. సో నేను ఇక్కడ మేకప్ వేసుకుంటాను. ఇది ఇక్కడ మిర్రర్. ఇక్కడ మిర్రర్ ఉంది. హలో హలో, మస్తు ఉంది. ఇక్కడ మేకప్ వేసుకుంటాను. అండ్ సీక్రెట్ ప్లేస్ చూపించాను. సీక్రెట్ ప్లేస్ అంట అమ్మ, ఎందుకంటే నేను ఇక్కడ షూట్కి వచ్చిన కాంచి ఇంతవరకే చూస్తున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నా అన్నమాట. దేవుడా ఏ ఘోరం జరగకుండా నువ్వు ఇప్పుడే షాక్ అవ్వద్దు. ఓకే, ఇదే ఈ ఫోన్ నేను పట్టుకుంటే పడిపోయింది నాకు మస్తు బాగా. ఇది ఫోన్ బట్ ఫోన్ లాంటిది. ఓకే, ఇది మనం యాంటిక్ పీస్. కానీ ఒకటి ఇది, దీంట్లో మనం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సరే సరే సరే, ఈ ఫోన్ లో మనం మాట్లాడితే చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. అబ్బా, ఆఫర్ కూడా ఉందండి. నువ్వు మాట్లాడినవారా ఇందులో ఎప్పుడైనా? మా తాతయ్యతో ఈ ఫోన్ తోనేనా? అమ్మా, ఇది మ్యాజిక్ ఫోన్ అంటారు. ఓకే అమ్మా, చాలా బాగుంది మ్యాజిక్ ఫోన్. పైనుంచే తెప్పించారంట. అబ్బో, డైరెక్ట్ పైనుంచే. సో మీకు ఇప్పుడు చూపించేది మామూలుగా ఉండేది. ఇప్పుడు ఇగో మొన్న అయితే బర్త్డే అప్పుడు ఇక్కడ వరకే డెకరేట్ చేశారు కదా, ఇంతవరకు మనకు తెలిసి. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. పైన ఎదురా ఇంకా, ఒరే పైన ఎదురా. ఇదే ఓ ఏంది అంత క్లోజ్ ఉంది? అయ్యో నేను వస్తలేదు రోజు, మొత్తం క్లోజ్ ఉంది చూసారా? వామ్మో, అంతా చీటింగ్ మొత్తం. ఇవి ఇదంతా క్లోజ్ ఉంది చూసారా? నేను ఇంకా పైకి వెళ్ళొచ్చేమో, పైకి తీసుకెళ్తున్నాం అనుకున్నా. అయ్యో చూసారా ఎంత చీటింగ్ ఉందో? కనిపించేది మాత్రమే షూట్కి. సంగీత బెస్ట్ హెయిర్ డ్రెస్సర్ అన్నమాట. మంచి టాలెంట్ ఉంది. సింగర్. అవును అక్క, వాయిస్ అసలు మామూలుగా ఉండదు. డబ్బింగ్ కూడా చెప్తుందంట అక్క. డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, యాక్టర్ అన్నీ ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్ అన్నమాట. ఓకే, స్మైల్ తో పడగొడుతుంటది అందరినీ. పడిపోయినాక నేను కూడా ఫ్లాట్. సో ఎవరికైనా సరే, ఎవరికైనా డబ్బింగ్ కావాలన్నా, సింగర్ కావాలన్నా ఇక్కడ మేడం రెడీ ఉన్నారు. కాంటాక్ట్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా సెకండ్ హెయిర్ డ్రెస్సర్ తిను నాకు సిస్టర్ అన్నమాట. ఓకే, తిను కూడా బాగా చేస్తుంది. చాలా చిన్న అమ్మాయి. అవును, అసలు ఇంత చిన్న అమ్మాయి కాదు. మా ప్రొఫెసర్. హలో ప్రొఫెసర్ మేము క్లాస్ లో చదవట్లేదు అని ఇంటికి వచ్చి లెసన్ చెప్పేస్తుంది. ఇంటికి వచ్చి డైరెక్ట్. సోనీ మై 3 idiots లో వన్ ఆఫ్ ది ఇడియట్ అది. ఓకే, బిగ్ ఇడియట్, నేను మిడ్ ఇడియట్, లాస్ట్ నేను కనిపించను గాయస్. నేను చాలా ఇన్నోసెంట్. నేను అది అది నేనే.
సో గాయస్ బాగుంది కదా ఫన్నీగా టైం పాస్ చేస్తున్నాం అట్లా మేము అందరం ఏం పని లేదు తిన్నాం పడుకున్నాం తెల్లారి నట్లుంది. ఈయన మేకప్ అన్నమాట. ఈయన వేస్తే ఏ తార్జన్ అయినా ప్రభాస్ అయిపోవాల్సిందే.